నేను అల్లు అవినాష్. రేపు స్టూడెంట్స్ వింగ్, యూత్ వింగ్ కలిపి ఈ చంద్రబాబు పాలన ఎంతైతే మొత్తం స్టూడెంట్స్ మీద, యువత మీద ఎంత ఉక్కుపాదం మోపారో అన్నిటికి నిరసనగా రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన చేస్తూ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పూనుకున్నాం. దీనికోసం మా జిల్లా మొత్తం కనీసం 500 నుంచి 1000 మంది రేపు సంయుక్తం అయ్యి రేపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఏంటనంటే మొత్తం విద్యా దీవెన, ఉద్యోగ వృత్తి అన్నీ తొంగలో తొక్కారు. ఉద్యోగ వృత్తి అంటే సుమారు మన రాష్ట్రంలో 12 లక్షల మంది ఉంటే దాన్ని 12 లక్షల నుంచి 10 లక్షలు కుదించారు. 10 లక్షల నుంచి మళ్ళా అర్హులని చెప్పి 2.5 లక్షలు కుదించారు. ఆ 2.5 లక్షలకు కూడా ఈకేవైసీ అనే ఒక చిన్న దాంతోటి మళ్ళా అది కూడా ఇచ్చే పాపం ఎక్కడ కనబడలేదు. నెక్స్ట్ వసతి దీవెన, తల్లి వందన అయితే మరీ ఘోరం, వంచన అది మొత్తం అదేకంగా 20 లక్షల మంది పిల్లలు ఉంటే స్కూల్లో ఏ ఒక్కరికి ఇచ్చిన పాపం లేదు. స్కూల్లో 25 సంవత్సరంకి 26 సంవత్సరంకి స్టార్ట్ అయిపోయింది ఇప్పటి వరకు, దానికి కూడా ఇవ్వలేదు ఇంతవరకుని. అలాగే స్టూడెంట్స్ యువతను అయితే డ్రగ్స్లో మాత్రం అసలు విపరీతంగా తీసుకెళ్తున్నారు. అది ఎంత దారుణంగానంటే ప్రతి యూనివర్సిటీ బయట చిల్లర కొట్టుల్లో, దుకాణాల్లో ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉంది డ్రగ్స్. అంత దారుణంగా ఉంది. కాబట్టి దీనికోసం రేపు యావత్ యువత, మొత్తం రాష్ట్రంలో యువత అందరూ మేల్కొని, అలాగే మా జిల్లాలో మేము శ్రీని గారి నాయకత్వంలో, బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, ఇక్కడ మా కడుగుని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అందరూ కలిసి మూకుమ్మడిగా రేపు వెళ్ళి మొత్తం ధర్నా నిరసన చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అందరూ సంఘీభావం తెలుపుకోవాలని కోరుకుంటున్నాను. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.